అందరూ నమస్కారం. ఈరోజే ఇప్పుడే మీ అందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి మీ వీడియోనైతే చేయడం జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి దాదాపు 3 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు వ్యక్తిగతంగా లోన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ డ్వాక్రా మహిళలు ముఖ్యంగా ఎస్సీ కేటగిరీకి చెందిన ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి మన రాష్ట్ర ప్రభుత్వం లోన్ అనేది రాయితీతో ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి రాయితీ ద్వారా లోన్లు ఇవ్వాలని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే అందరికీ ప్రతి ఒక్కరికి రాయితీతో ఇవ్వాలని నిర్ణయించింది. కానీ కేవలం ఎస్సీ కేటగిరీలోని కొందరికే అది కూడా కొంత పరిమితితో లోన్ అనేది ఇవ్వడం అయితే జరగనుంది. ఈ రాయితీ అనేది గరిష్టంగా 50,000 రూపాయలు భరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఖచ్చితంగా తెలుసుకున్నామండి. మన దేశ పీఎం అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆర్థిక జీవనోపాధి పథకమైన కేంద్ర ప్రభుత్వం పథకం పీఎం అజయ్ అనే పథకం ద్వారా ఉన్నతి లోన్ ఇస్తున్నారో దాని విధంగా డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క పథకాన్ని లింక్ చేసి దాదాపు 50,000 రూపాయలు గరిష్టంగా రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించనుంది. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకమైన పీఎం అజయ్ దాని యొక్క లింక్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు కలిపి లోన్లు ఇవ్వాలని అనుకుంటున్నాయండి. దీనిలోనే భాగంగానే 1,00,000 నుండి 3 లక్షల రూపాయల లోపు లోన్ అనేది తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లోన్ని లింక్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలతో రాయితీ ద్వారా కేవలం కొంతమంది డ్వాక్రా మహిళలకు అంటే ఎస్సీ కేటగిరీలో ఉండే వారికి సెలెక్ట్ చేసి వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. సో అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల్లో 150 కోట్ల పైనే మన రాష్ట్రానికి నిధులు ఇవ్వనుంది. ఆ నిధులని మన రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లోనే ఈ రుణాన్ని 1,500 మందికి రుణం అందించాలని నిర్ణయించింది. దీని యొక్క విధి విధానాలు అయితే మన ప్రణాళిక అయితే అధికారులు సిద్ధం చేయడం జరుగుతుందండి. ఇది దాదాపు 3 సంవత్సరాల పాటు నిరంతరం ఈ రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే ఈ లోన్ పొందే వెసులుబాటు అయితే మనకు కల్పించిందన్నమాట. దీన్ని బట్టి చూస్తే 3 సంవత్సరాల పాటు ఈ కేటగిరీ వారికి రుణాలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి వడ్డీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందండి. ఎగ్జాంపుల్కి మీరు 1,00,000 రూపాయలు రుణం తీసుకున్నారనుకోండి, దానిలో మీరు కట్టాల్సింది కేవలం 50,000 రూపాయలు మాత్రమే. మిగిలిన 50,000 రూపాయలు అయితే రాయితీ ద్వారా ఒక రాయితీ పోను మీరు కట్టవలసింది కేవలం 50,000 రూపాయలు మాత్రమే అన్నమాట. అది కూడా వాయిదాల ప్రకారం నెల కడితే సరిపోతుంది. అది కూడా ఒకవేళ 50,000 రూపాయలు రాయితీ పోను మిగిలిన 50,000 రూపాయలను 36 నెలల్లో అంటే దాదాపు 3 సంవత్సరాల లోపు కట్టాల్సింది వస్తుంది. ఒకవేళ మీరు ఈ లోన్ అనేది ఏదైనా వ్యక్తిగత అంటే ఏమన్నా ఒక ఆటో కానీ ఒక చిన్న వ్యాపారాలు కానీ ఇంకా తీసుకుంటే ఇంకా రాయితీ తగ్గించే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ రానున్న కాలంలో కూడా ఈ 5 లక్షల రూపాయల లోన్ను కూడా పెంచి 10 లక్షల వరకు లోన్ అయితే ఇవ్వాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు అయితే ఉంది. సో ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.